నిన్న మీరు భీముల్లో మీ పార్టీకి సంబంధించి పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ సవాల్ విసిరారు. చేసిన పనులే గెలిపిస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి విశ్వాసంతో ఉంది. ఖచ్చితంగా మీరు గెలవాలని కోరుకోవటం, మీరు చేసిన పనులు మీకు ఓట్లు తెస్తాయని మీరు దాన్ని విశ్వసించడం అనేది అప్ టు యూ. అంటే మీ పార్టీ ఆ విషయంలో తప్పేమీ లేదు. ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాము కానీ ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు, యుద్ధానికి సిద్ధమని ముఖ్యమంత్రి అంటున్నారంటూ నిన్న చంద్రబాబు కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే మీకు కౌంట్ డౌన్ మొదలైంది, ఇంకా 70 రోజులు ఓపిక పట్టండి అని ఆయన నిన్న ఉరవకొండ అలాగే మిగతా సభల్లో మాట్లాడుతున్నారు. సతీష్ గారు నమస్కారం. నమస్తే సార్. మీకు మిత్రుడు రాజా గారికి సార్, పెద్దలు ఇతని కంటే పెద్దలు ఆనందం. నిన్న సిద్ధం సభ భీమిలిలో, ఆ పక్క సంద్రము, ఇక్కడ జనసంద్రము. దీనికి ఒక ప్రత్యేకత ఉంది సతీష్ గారు. ఇంతకాలం ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేశాయి. అందులో ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే కార్యకర్తలకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కొంత గ్యాప్ అనేటువంటి మాటలు మాట్లాడేవారు. నిన్న అక్కడ ఆ సభలో ఇంచుమించుగా 99%, 99 కాదు 100% ఎవరైతే ఈ 5 సంవత్సరాల కాలం 56 మాసాలు ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రయోజనాలలో భాగస్వాములు, ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రయోజనాల్లో భాగస్వాములైనటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, అతి ముఖ్యమైనటువంటి ప్రజాసేవకులు, జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన వెంటనే సేవా సైన్యం కదిలి వెళ్ళింది. సేవా సైన్యాన్ని కదిలి వెళ్ళినప్పుడు నిత్యం ఆయన పట్ల ఆరోపణలు చేసేటువంటి ప్రతిపక్షాలపైన యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండండి, మనకి ప్రధానం పేదవాడి జీవితాన్ని మార్చాలనేటువంటి లక్ష్యం తప్ప వేరే ఉద్దేశం కాదు. అంటే పేదరికం అనేటువంటిది పెద్ద రోగంగా లేదా శాపంగా ఈ రాష్ట్ర ప్రజల్ని తరతరాలుగా పట్టి పీడిస్తున్నటువంటిది. ఆయన పాదయాత్రలో దాన్ని స్పృశించారు. నేను చెప్పాను, ఎందుచేతనంటే ఆయన లక్ష్యం ఒక్కటే. చూడండి, అర్జునుడు మత్స్యంత్రాన్ని ఛేదించే సమయంలో ఆ మత్స్యం యొక్క కన్ను మాత్రమే కనపడిందని ద్రోణాచార్యుడికి చెప్తాడు. నీకేం కనపడుతుందని అంటే ఆ మత్స్యం యొక్క కన్ను కనపడిందని వెనక చూసి కొట్టాడు. వెనక చూసి, ఎదరు కూడా కాదు, వెనక నుంచి కొట్టాడు. ఇక్కడ పేదరికంలో ఉన్నవాడి యొక్క జీవితంలో మార్పు చేయాలనే తపన మాత్రమే నాకు కనపడింది. కనపడటం వల్ల ఈ 56 మాసాల్లో వాళ్ళ జీవితాలకి కొంత భరోసా, భద్రత, ఇంకొక ఆలోచన లేకుండా, అంటే ఎవరి దగ్గర పెత్తందారుల దగ్గర ఎక్కడా చేయి చాయకుండా వారికి నేరుగా దేశ చరిత్రలోనే సామాన్యుడికి నేరుగా ప్రభుత్వ పథకాలు అందేటువంటి ప్రక్రియ ఎక్కడ ప్రారంభమైంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా. మధ్యలో దళారీ వ్యవస్థ లేదు కదా. రాజకీయ నాయకుల పట్ల సాధారణంగా గతంలో విశ్వాసం ఉండేది. అది రాను సడలింది చంద్రబాబు నాయుడు గారి సమయంలో. వారు రాజకీయ నాయకులను కాంట్రాక్టర్లుగా మార్చారు. జన్మభూమి కమిటీల పేరుతోటి ఏదైతే పేదవాడికి చెందాల్సినటువంటి ఆ ధనాన్ని దోపిడీ చేసేటువంటి ఒక విధానం ఆయన ప్రవేశపెట్టి వారి కార్యకర్తలను సంతృప్తిపరచాలని ఒక ప్రయత్నం చేశాడు. పాపం వారు కూడా చిత్తశుద్ధితో ప్రవేశించి ఉండవచ్చు రాజకీయాల్లో కార్యకర్తలు. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీ కేడర్ పట్ల ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందనంటే, మాకు చెందాల్సినటువంటి ప్రతి సంక్షేమ ఫలంలోనూ వాళ్ళ స్వార్థం ఉంది, ప్రతి స్కీమ్లోనూ ఒక స్కామ్ని వాళ్ళు రచించుకున్నారు అనేటువంటిది జరిగింది. చూడండి, ఇవాళ 2,53,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ప్రజలకి చేరింది. ఎలా చేరింది? పలు సంక్షేమ కార్యక్రమాల రూపాల్లో చేరినటువంటి క్రమంలో ఎక్కడైనా ఒక్క కార్యకర్త మీద చిన్న అవినీతి ఆరోపణ చేయగలడా చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడైనా ఏ కార్యకర్త అయినా ఈ సంక్షేమం అందించడానికి ఇది ఆశించాడు అని చెప్పగలడా? చెప్పలేడు. కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం
కార్యకర్తలకు ప్రజలు ఇస్తున్నటువంటి గౌరవం, కార్యకర్తల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. అందుచేత కార్యకర్తలు అందరూ తరలి వెళ్ళి యుద్ధానికి సిద్ధమా అని అంటే నేను సిద్ధం అన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ప్రతిపక్షాలన్నీ కలిసి ఓడించడానికి ప్రయత్నిస్తాం. ఎవరిని? పేదవాడిని మళ్ళీ పేదవాడిగా ఉంచడానికి, పేదవాడిని ఉన్నతుడిగా చేయాలనే తపన పడుతున్నటువంటి పాలకుడిని ఓడించడానికి ఇంతమంది కలుస్తున్నాము అని ఎప్పుడైతే చెప్పారో, వాటర్ దైవస్వరూపుడు అండి, వాటర్ దైవస్వరూపుడు. నేను ఒక మాట చెప్తాను చాలా సందర్భాల్లో, శాసనసభలో అడిగిన తరుణంలో, అంతరంగమందు అపరాధములు చేసి మంచివారి వలె మనుజులుందురు, అంతరంగమందు అపరాధములు చేసి మంచివారి వలె మనుజులుందురు, ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా అనేటువంటి ఒక మాట చెప్పాను. ఆ ఈశ్వరుడు ఎవరు? మాకు వాటర్. ఆ వాటర్కి తెలుసు కదా మేమేమిటనేది, చంద్రబాబు నాయుడు గారు ఏమిటనేది. 2019లో మాకు 151 స్థానాలు 51% ఓట్లతో ఇచ్చారు. ఓకే, ఆ వాటర్ అయినటువంటి దేవుడికి తెలుసు కదా, అందుకే 23 స్థానాలకే చంద్రబాబు నాయుడిని పరిమితం చేశారు. ఈ 3 నెలల ఉన్నటువంటి ధైర్యము దైవస్వరూపుడే. నేను ఇచ్చినటువంటి మాట ఒక్కసారి ఎస్ వాటర్కే ఉంది వరం ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం ఇచ్చేటువంటి శక్తి, గొప్ప శక్తి. నేను అందుకే అంటాను, మరి ఒకసారి ఇప్పుడు లోపల అంతరంగంలో అపరాధాలు చేస్తే మంచివారే వరే కనబడదామని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నేను ఇది చేశానని చెప్పగలరా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, నీ భవిష్యత్ తరం ఏదైతే నీ బిడ్డల చదువుల కోసం వాళ్ళని ఉన్నతులుగా చూడటం కోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా, నాడు నేడు ప్రవేశపెట్టినా, విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినా, విద్యా విధానంలో విపరీతమైనటువంటి ఖర్చు చేసినా, గోరుముద్ద ఇచ్చినా, షూ ఇచ్చినా, టై ఇచ్చినా, ఇవన్నీ ఎందుకు చేశాడనంటే వాడి సోషల్ స్టేటస్ అంటే నాకు లేదు అనేటువంటి భావన చిన్న వయసులో కలగడానికి వీల్లేదు. అప్పుడు మాత్రమే వారిలో ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. ఆ తల్లిదండ్రులు అయ్యో ఉన్న వాళ్ళ బిడ్డలు బాగా చదువుతున్నారు, నా పిల్లల్ని కూడా చదివించాలని కోరుకుంది. అది తీరకపోవడానికి కారణం నా దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు అనేటువంటిది ఔషధం. నేనేమంటానంటే పేదరికానికి మందు పేదవాడి ఇంట డబ్బు. ఆ మందు ఎప్పుడైతే ఉందో పేదవాడు ఆ జబ్బు నుంచి బయటపడగలడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలించిన టైంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ని 50%కి తగ్గించేశారు. 35,000కి స్లాబ్ చేశాడు. ఆయనకి నచ్చిన కాలేజీలు ఉన్నాయి కదా, ఆయన కమ్యూనిటీ సంబంధించిన కాలేజీల్లో ఫీజులేమో పెంచేశాడు. ఆ సందర్భంలో నష్టపోయింది ఎవరు? బలహీన వర్గాలు. ఆ సందర్భంలో నష్టపోయింది ఎవరు? బడుగు వర్గాలు. కారణం ఏమిటనంటే ఇంజనీరింగ్ చదవాలి, ఏదో కాంపిటీషన్ కాలేజీలు పెడుతున్నారు. ఆ కాలేజీలో ఫీజు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలకు పెంచేసి ఫీజు రియంబర్స్మెంట్ 50% చేసేస్తే నష్టపోయింది ఎవరు? వీరు కదా. 2, ప్రధానంగా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ తరహా ఆరోగ్యశ్రీ తరహా ఆలోచన చేశాడా? 108 ఆలోచన చేశాడా? అవి ఎలా తగ్గించాలని చూశాడు. వాటిని ఎలా తగ్గించాలని పేరుంటేనే సహించలేనటువంటి తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతున్నాయి ఆ పథకాలు, ఆరోగ్యశ్రీ గానీ, ఫీజు రింబర్స్మెంట్, 108 ఇవన్నీ. నో అదే నేను అంటున్నాను. ఈ రోజు మేము కంటిన్యూ చేస్తున్నాం, 10 times పెంచాం. ఆ రోజు 2.5 lakhs ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ లిమిట్ ఇవాళ 25 lakhs కి. ప్రొసీజర్స్ ఎన్ని? 2,300 ప్రొసీజర్స్ ని చంద్రబాబు నాయుడు గారి సమయంలో 980 ప్రొసీజర్స్ కి తగ్గించాడు. కానీ ఈ రోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైన ఆసుపత్రులు లేవు. ఆసుపత్రులు కట్టాలన్న ఆలోచన ఆయనకి రాలేదే. 17 మెడికల్ కాలేజీలు ఇక్కడ ఇవాళ నిర్మాణం జరుగుతున్నాయి. ఆలోచించండి. ఇవాళ 25 లక్షల రూపాయల క్యాన్సర్ ను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి పేదవాడి ఆరోగ్యం గురించి ఒక భద్రత, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య రక్ష
ఆరోగ్య ఆసరా, ఓకే, ఇవన్నీ ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు, ఓకే, విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు. దాంట్లో 55,000 మందిని ఆరోగ్య సిబ్బందిని నియమించారు. వేణుగోపాలకృష్ణ గారు, సతీష్ గారు, నేను ఒక్కడే సూటిగా అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి కూడా ఇది నడపలేరు, ఆర్థిక వనరులు లేవు, శ్రీలంకగా మారిపోద్ది, ఈ దివాలా తీసేద్ది, అప్పులు చేసింది ఆయన, తీర్చాల్సిన బాధ్యత ఇచ్చి వెళ్ళిపోయిన ఆయన, ప్రజల గురించి పట్టించుకోని ఆయన, కరోనా లాంటి ఒక విపత్తు వస్తే కనీసం ప్రతిపక్షం సహకరించలేదు, ఈ రాష్ట్రంలో తిరగలేదు, రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వలేదు, హైదరాబాద్ లో కాపురం ఉన్నటువంటి ఆయన ఈ రాష్ట్రంలో ఒక వైరల్ ల్యాబ్ లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మనోధైర్యాన్నిచ్చి, స్థైర్యాన్నిచ్చి, కరోనాని కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకువచ్చి ఆనాడు 108 వెహికల్స్ సుమారు 1012 వెహికల్స్ కొనుగోలు చేసి దానికి తోడు ఒక సంస్కరణలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థతో పాటుగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, అంటే సామాన్యుడికి భరోసా అంటే ఏమిటి, ఈ ప్రభుత్వం నాది అనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన అంటున్నాడు ఎంతమంది కలిసి వచ్చినా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరు యుద్ధానికి సిద్ధంగా ప్రతిపక్ష పాత్ర ఓడించటం అంత ఈజీ కాదు, నేను కార్యకర్తలను నమ్ముకున్నాను, నేను యుద్ధానికి సిద్ధమయ్యాను. కృష్ణ గారు, వేణుగోపాలకృష్ణ గారు, మీరు సిద్ధమని యుద్ధానికి భీముల నుంచి అధికార పార్టీ రాజకీయ పార్టీ అంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు గత 5 ఏళ్లలో మీ పాలనకు సంబంధించి ఏమైనా తప్పులున్నా లేదంటే కొన్ని అంశాలని వాళ్ళు మాట్లాడతారు, లేదు మేము ఇది కరెక్ట్ చేసామని మీరు మాట్లాడతారు. మరో 2 నెలల్లో ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు మాట్లాడుతుంది కరెక్ట్, ఎవరు మాట్లాడుతుంది అబద్ధం అనేది రేపు డిసైడ్ చేస్తారు. అంటే అందరూ కలిసి వస్తున్నారు అని అనటం అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ఒంటరిగా వెళ్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళాలి, ఎవరెవరితో పొత్తులు పెట్టుకోకూడదు, ఎవరెవరితో కలవకూడదు అన్న తీరి కరెక్ట్ అయిన రాజకీయంగా పొత్తులు పెట్టుకొని పార్టీలు మరి మాట్లాడితే వేల మీద లెక్క పెట్టచ్చు దేశంలో. అక్కడే వాళ్ళు ఓటమిని ఒప్పుకున్నారు కదా. కాదు సతీష్ గారు, ఇక్కడ ఒక చిన్న వివరణ. సతీష్ గారు మాట్లాడండి సార్. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారండి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత నేను ఈ మంచి చేశానని ఓటు అడిగేటువంటి నైతిక ధైర్యం లేదు. ఆ రోజు మాలమాదిగలను విడదీశాడు, కులాలతో విడదీయటం అనేటువంటిది, కుటుంబాలను విడదీస్తాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ ఆయన సేకరించి తీసుకొస్తాడు అనేటువంటి ఏకైక లక్ష్యం. ఇక్కడ నిత్యము సఫర్ అయిన వాళ్ళు ఎవరండి? ఈ వర్గాలు, పెత్తందారు వర్గాలు చేసినటువంటి పాలన వల్ల సఫర్ అయినటువంటి వాడు ఎస్సీ, సఫర్ అయినటువంటి వాడు ఎస్టీ, సఫర్ అయినటువంటి వాడు మైనారిటీ, సఫర్ అయినటువంటి వాడు బీసీ. అందుకే సామాజిక న్యాయ మహాశిల్పాన్ని అక్కడ స్థాపించి రాజ్యాంగ నిర్మాత ఏదైతే భారత జాతి జీవన ప్రామాణిక గ్రంథమైనటువంటి రాజ్యాంగ బద్ధమైన పాలన సాగిస్తున్నాము అని చెప్పినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఉన్నాడు. వారిని విమర్శించమనండి. నేనంటే ఏమంటానంటే, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్ద పెత్తందారి, రాజా గారి దగ్గర ఇంటర్వ్యూ గంజాయని లేకపోతే మందని, అసలు బెల్ట్ షాపులు పెట్టి ఇంటికో బెల్ట్ షాప్ మహిళలకు రుణమాఫీ చేస్తారని అబద్ధం కదా. అబద్ధానికి రూపాయలు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి, ఆయన అబద్ధాలు మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు పక్షాన ఉండి మేము అబద్ధాలు చెప్తున్నామా? మేము చెప్పింది చేశాం కాబట్టే ప్రజలను అడుగుతున్నాం. మా ప్రభుత్వం చేసినటువంటి మంచి మీ ఇంటికి చేరిన తర్వాత మీకు నచ్చితేనే మాకు ఓటు వేయండి అని అడుగుతున్నాం. ఇది దేశంలో ఎవరు అడగలేదు, అడగలేరు. చంద్రబాబు నాయుడు అడగమనండి, నేను ఈ మంచి చేశాను నాకు ఓటు వేయమని. అన్ని భ్రమ భ్రాంతి చూపించాడు తప్ప చంద్రబాబు నాయుడుకి
ఆల్పాటి రాజా గారితో ఒక కామెంట్ తీసుకుని క్లోజ్ చేద్దాం. ఆల్పాటి రాజా గారు, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తన పాలన నచ్చకపోతే